ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్. దయచేసి నా వీడియోస్ ఫుల్ వర్టికల్ స్క్రీన్లో చూడండి. ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఫుల్ వర్టికల్ స్క్రీన్ అవుతుంది. డోంట్ సీ ఇన్ హారిజాంటల్ పొజిషన్, ఓన్లీ ప్లీజ్ సీ ఇన్ వర్టికల్ పొజిషన్. ఓకే, లాస్ట్ వీడియోస్లో మనం ఆంధ్ర ఎవరెవరు వచ్చారు, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టు ఆంధ్ర అన్న వీడియోస్ కంప్లీట్ చేశాము. అలాగే ట్రేడ్ సెంటర్స్ కూడా, వాళ్ళు ఎక్కడెక్కడ ట్రేడ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారో చూసాం. నౌ దిస్ వీడియో ఈజ్ అబౌట్ ఆంధ్ర అండర్ ద కంపెనీ. ఫస్ట్ వీడియో ఇది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ వర్షన్. ఆల్రెడీ లాస్ట్ వీడియో మనం తెలుగులో చూసాము, తెలుగు టెక్స్ట్ బుక్. సో ఆంధ్ర అండర్ ద కంపెనీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో సేమ్ టాపిక్ ఎలా ఎంతవరకు కవర్ అయిందో వీ షల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. ద ఫౌండింగ్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ద ఫౌండింగ్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ద ముఘల్ ఎంపరర్ లాస్ట్ ఇట్ స్ట్రెంత్ ఎంపైర్. ద ముఘల్ ఎంపైర్ లాస్ట్ ఇట్ స్ట్రెంత్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఔరంగజేబ్ ఇన్ 1707. మనకి ఇయర్ చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ ఎక్కడైనా సరే ఎప్పుడైనా మోడర్న్ ఇండియా అని చదవగానే విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ 1707 అనమాట. మోడర్న్ ఇండియా స్టార్ట్స్ విత్ 1707 ఇయర్. అందరూ అనుకున్నట్టు 1857 కాదు. జనరల్గా మోడర్న్ ఇండియా వీ హ్యావ్ టు కవర్ ఫ్రమ్ 1707 అనమాట. ఈ మీర్ కుమారుద్దీన్ చింక్లిచ్ ఖాన్ అనే అతను, ఈ వాస్ పాపులర్లీ నోన్ యాజ్ నిజాముల్ ముల్క్, లెఫ్ట్ ఢిల్లీ ఫర్ హైదరాబాద్ ఇన్ 1724. అంటే ఇంకా ఢిల్లీలో ఫరూక్ సియర్ వీళ్ళందరూ ఉంటారు, దాంతో చిరాకు వచ్చి అక్కడ ఇంకా హైదరాబాద్కి వచ్చేస్తాడు అనమాట. హైదరాబాద్లో ఒక సుబేదార్ని యుద్ధం చేసి పక్కకు జరిపేసి డెక్కన్ ఆక్రమించేసుకుంటాడు హైదరాబాద్. ఇంకా మొఘల్ ఎంపరర్ మొహమ్మద్ షా ఏం చేయలేక రికగ్నైజ్డ్ ద ఫెయిట్ అకంప్లై అండ్ హీ కన్ఫర్మ్డ్ నిజాముల్ ముల్క్ అన్న బిరుదు ఇస్తాడు. నిజాముల్ ముల్క్ అతని పేరు. అండ్ కన్ఫర్డ్ హిమ్ ఆన్ ద టైటిల్ అసఫ్జాహీ డైనాసిటీ. ఆ విధంగా వస్తుంది అనమాట. నిజాముల్ ముల్క్ రూల్ హైదరాబాద్ అప్ టు 1748. 1724లో వస్తాడు, ఆక్రమిస్తాడు. 1748లో వరకు ఇతను ఉంటాడు. మనకి ఆంగ్లో ఫ్రెంచ్ రైవల్రీ అని జరుగుతాయి. 3 కర్ణాటిక్ వార్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్ట్రగుల్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ ఇన్ ఇండియా టుక్ ప్లేస్ ఇన్ ద కర్ణాటిక్ డ్యూరింగ్ 1744 to 48. మనం డైరెక్ట్గా కర్ణాటిక్ వార్స్ గురించి డీటెయిల్గా చదవము, మనకి గ్రూప్ 2లో సిలబస్లోకి రాదు. బట్ గ్రూప్ 1లో ప్రిలిమినరీలో ఇవ్వడం జరిగింది, బికాస్ ఇట్ ఈస్ అండర్ ఇండియన్ హిస్టరీ. గ్రూప్ 2లో స్పెసిఫిక్గా 3 కర్ణాటిక్ వార్స్ గురించి అడగడం జరగదు. బట్ ఎక్కడ వరకు మన ఆంధ్ర హిస్టరీతో లింక్ అయిందో అక్కడ వరకు మనం చూస్తాం అంతే. సో ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆస్ట్రియన్ సక్సెషన్ వార్ విచ్ బ్రోక్ అవుట్ ఇన్ యూరోప్ ఇన్ 1740. తర్వాత ఈ మ్యాప్ ఒకసారి చూడండి. ఇందులో మనకి ముఖ్యంగా కావాల్సింది ఆర్కాట్ ఇక్కడ ఉంది, పాండిచ్చేరి ఇక్కడ ఉంది. మనం లాస్ట్ వీడియోస్లో వెల్లూరు యాజ్ ద క్యాపిటల్ అని చూసాం. ఆఫ్టర్ విజయనగర ఎంపైర్ ద వెల్లూరు ఇస్ హియర్. అలాగే లాస్ట్ వీడియోస్లో 1640 అరౌండ్ మద్రాస్లో ఇంగ్లీష్ వాళ్ళు సెయింట్ జార్జ్ ఫోర్ట్ కట్టడం జరిగింది మద్రాస్లో. హియర్ ఈజ్ మచిలీపట్నం ద ఫేమస్ పోర్ట్ ఇన్ మోడర్న్ ఇండియా. తర్వాత ఇక్కడ హైదరాబాద్ ఉంది. సో దీస్ ఆర్ ద ప్లేసెస్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ ద నెక్స్ట్ వీడియోలో. అలాగే ఇక్కడ వైజాగపట్నం ఉంది, కొంచెం పైన మీకు విజయనగరం ఉంటుంది ఇన్లాండ్, ఆ పక్కనే బొబ్బిలి ఉంటుంది అనమాట. వైజాగ్కి బొబ్బిలికి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్, 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది వైజాగ్ అండ్ బొబ్బిలి. ఓకే, ఈ మ్యాప్ చూసి గుర్తుపెట్టుకుంటే వీ షల్ కంటిన్యూ. ఒక 2 seconds చూడండి, యూ విల్ గెట్ గుడ్ పిక్చర్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియో. అంటే రాబోయే వీడియోలో మీకు అర్థమవుతుంది. ఆర్కాట్ ఇక్కడ ఉంది, హైదరాబాద్ ఇక్కడ ఉంది, పాండిచ్చేరి ఇక్కడ ఉంది. ద ఆస్ట్రియన్ సక్సెషన్ వార్ కేమ్ టు అన్ ఎండ్ ఇన్ 1748 బై ద ట్రీటీ ఆఫ్ యాక్స్-లా-చాపెలే. తర్వాత ఇక్కడ కర్ణాటిక్లో ఏమవుతుంది, చందా సాహెబ్. కర్ణాటిక్ అంటే ఆర్కాట్ అనమాట. కర్ణాటిక్ హెడ్ క్వార్టర్స్ ఆర్కాట్, మీకు అందుకని ఆర్కాట్ చూపించాను. ఆ ఆర్కాట్లో ఆల్రెడీ నవాబ్ అన్వరుద్దీన్ పరిపాలిస్తూ ఉంటాడు. సో తినని సింహాసనం నుంచి దించేసి చందా సాహెబ్ ఎక్కాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట. అలాగే 1748లో హైదరాబాద్లో నిజాముల్ చనిపోగానే ఒక సివిల్ వార్ వస్తుంది అనమాట. ఆ సివిల్ వార్లో నాజిర్ జంగ్ సన్ ఆఫ్ నిజాముల్ ముల్క్ని ముజఫర్ జంగ్ గ్రాండ్ సన్ ఆఫ్ నిజాముల్ ముల్క్, వీళ్ళిద్దరూ కూడా నవాబ్షిప్కి కంటెస్ట్ చేస్తారు. నాజిర్ జంగ్ ఆక్యుపై చేస్తారు ఇనీషియల్గా. ఇక్కడ ఆల్రెడీ అన్వరుద్దీన్ ఉన్నాడు, కర్ణాటిక్ ఆర్కాట్లో అన్వరుద్దీన్ ఉన్నాడు, అక్కడ హైదరాబాద్లో నాజిర్ జంగ్ ఆక్యుపై చేస్తాడు ఇనీషియల్గా. సో ఇక్కడ మిగిలింది ఎవరు, చందా సాహెబ్ ఆర్కాట్లో, ముజఫర్ జంగ్ హైదరాబాద్లో మిగిలిపోయి ఉన్నారు. దేవర్ వెయిటింగ్ ఫర్ దేర్ టర్న్ అనమాట. వాళ్ళిద్దరితో ఫ్రెంచ్ గవర్నర్ ఆఫ్ పాండిచ్చేరి చూపించాను కదండి, ఫ్రెంచ్ గవర్నర్ ఆఫ్ పాండిచ్చేరి డూప్లెక్స్ అనేవాడు, ఇంగ్లీష్లో డూప్లే అంటాం, ఎక్స్ విల్ బి సైలెంట్. ఇతను ఏం చేస్తాడంటే ఈ చందా సాహెబ్తోని ముజఫర్ జంగ్తో మొత్తాన్ని కలుస్తాడు. కలిసి ఫస్ట్ ఏం చేస్తారు, వీళ్ళు ముగ్గురు కలిసి, ఫ్రెంచ్ని, చందా సాహెబ్, ముజఫర్ జంగ్ కలిసి, ద 3 allies కలిసి అన్వరుద్దీన్ని బ్యాటిల్ ఆఫ్ అంబూర్లో చంపేస్తారనమాట. అంటే ఆర్కాట్లో అన్వరుద్దీన్ చనిపోతాడు, ఇంకా చందా సాహెబ్ గెయిన్ చేస్తాడు. సో నౌ ఆర్కాట్ ఈజ్ ఆక్యుపైడ్ బై చందా సాహెబ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రెంచ్ అండ్ ముజఫర్ జంగ్. అలాగే ముజఫర్ జంగ్ కూడా మనకి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి. నాజిర్ జంగ్ వెళ్తూ ఉండగా నవాబ్స్ ఆఫ్ కర్నూల్ అండ్ కడప వాళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తారు. నాజిర్ జంగ్ని నవాబ్ ఆఫ్ కర్నూల్ అండ్ కడప వాళ్ళు చంపేస్తారు.
దాంతో నాదిర్ జంగ్ అడ్డు కూడా తొలగిపోద్ది. అప్పుడు ముజఫర్ జంగ్ని హైదరాబాద్ నిజాంగా ప్రొక్లెయిమ్ చేస్తారనమాట ఈ ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే అని అందరూ కలిసి. దాంతో ముజఫర్ జంగ్ ఏం చేస్తాడు, ఈ ఫ్రెంచ్ వాళ్ళకి మచిలీపట్నం అండ్ దివి రీజియన్స్ ఇస్తాడనమాట. మచిలీపట్నం అండ్ దివి రీజియన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అవి ఎక్కడ ఉంటాయంటే మచిలీపట్నం అండ్ దివి రీజియన్స్, మీరు ఆల్రెడీ మచిలీపట్నం చూశారు, యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇట్. మచిలీపట్నం దివి రీజియన్ కూడా పక్కనే ఉంటుంది. ఆ దివి రీజియన్ యొక్క ప్రామినెన్స్ మనకి తెలియాలంటే 1997లో చాలా సూపర్ సైక్లోన్ వచ్చిందనమాట. దివి రీజియన్లో చాలామంది నిరాశ్రయులు అయిపోయారు. ఇట్స్ ఎ వెరీ మ్యాసివ్ దివి రీజియన్ 77 87 సంథింగ్. దివి రీజియన్లో చాలా పెద్ద సూపర్ సైక్లోన్ రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ కృష్ణా రివర్. అట్ ద మౌత్ యూ విల్ ఫైండ్ మచిలీపట్నం రఫ్గా ఎక్కడ ఉంటుంది. ఆ దివి రీజియన్ అంటే ఏరియా అనమాట. ఆ కృష్ణా జిల్లా, అదే కృష్ణా రివర్ మౌత్ ఆఫ్ ద రివర్ దగ్గర దివి రీజియన్ ఉంటుంది. సో ఇదంతా కూడా ముజఫర్ జంగ్ ఇచ్చేసి తర్వాత నా సౌత్ ఆఫ్ డూప్లే వాజ్ మేడ్ యాజ్ వైస్రాయ్ ఫర్ ఆల్ ద టెరిటరీస్ సౌత్ ఆఫ్ రివర్ కృష్ణ. డూప్లెక్స్కి ముజఫర్ జంగ్ ఏం చేస్తాడంటే సౌత్ ఆఫ్ రివర్ కృష్ణ ఇచ్చేస్తాడు. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూసాం. ఆర్కాట్కి నెల్లూరు వరకు ఆర్కాట్ ప్లేస్లో ఉంటుంది, ఆర్కాట్ కంట్రోల్లో. సో సౌత్ ఆఫ్ రివర్ కృష్ణ అంటే మీకు ఈ పార్ట్ వస్తుంది అనమాట. ఈ పార్ట్ అంతా కూడా డూప్లెక్స్కి ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ ఎక్కడ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఏం కంట్రోల్ చేస్తాడు, అందుకని ఈ ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగిందన్నమాట ఏరియా సౌత్ ఆఫ్ రివర్ కృష్ణ, డూప్లెక్స్. తర్వాత నాజిర్ జంగ్ అయిపోయిన తర్వాత ముజఫర్ జంగ్ ఒకసారి వైల్ ప్రొసీడింగ్ టు హైదరాబాద్ ఫ్రమ్ పాండిచ్చేరి, అదే నవాబ్ ఆఫ్ కర్నూలు అండ్ కడప వాళ్ళు ముజఫర్ జంగ్ను కూడా చంపేస్తారు. ఎందుకంటే కారణాలు నేను తెలుగు వీడియోలో చెప్పాను, క్లియర్గా స్టోరీ చెప్పాను. అది ఇది కలిపి చూస్తేనే మీకు ఆంధ్ర హిస్టరీలో బాగా ఉపయోగపడుతుంది. సో నవాబ్ ఆఫ్ కర్నూలు అండ్ కడప ముజఫర్ జంగ్ని రాయచోటి దగ్గర చంపేస్తారు. దాంతో ఇప్పుడు హైదరాబాద్లో ఖాళీ ప్లేసు. అప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ బుస్సీ వచ్చాడు. ఇప్పుడు డూప్లెక్స్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు బుస్సీ వచ్చాడు ఫ్రెంచ్ గవర్నర్గా ఈ టైంలో. అప్పుడు బుస్సీ ఏం చేస్తాడంటే సలాబత్ జంగ్ ఉంటాడు, తన్ని నవాబ్ ఆఫ్ హైదరాబాద్గా అనౌన్స్ చేస్తాడు అనమాట. ఈ సలాబత్ జంగ్ని అనౌన్స్ చేయడం వల్ల ఏం చేస్తాడు, సలాబత్ జంగ్ అగ్రీడ్ టు పే 2 lakhs ఎవ్రీ మంత్ ఫర్ ద ఫ్రెంచ్ కంటింజెంట్. అంటే హైదరాబాద్లో ఫ్రెంచ్ కంటింజెంట్ ఉండడానికి ఎవ్రీ మంత్ 2 లక్షలు ఇస్తామని కమిట్ అవుతాడు. దాంతో డబ్బులు డైరెక్ట్గా ఇవ్వాలంటే ఏదో ఒక ల్యాండ్ చూపించాలి, అక్కడికి వెళ్ళి నువ్వు వసూలు చేసుకురా బాబు అని చెప్తారు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ ట్రీటీ ద హోల్ కోస్టల్ ఆంధ్ర ఫ్రమ్ గంజాం టు గుంటూరు కంప్రైజింగ్ ద సర్కార్స్ ఆఫ్ చికాకోల్, రాజమండ్రి, ముస్తఫానగర్ అంటే కొండపల్లి కేమ్ అండర్ ద ఫ్రెంచ్ కంట్రోల్. దాంతో ఏమైంది, మొత్తం గుంటూరు వరకు ఇవన్నీ జిల్లాలన్నీ కూడా ఫ్రెంచ్ కంట్రోల్లోకి వచ్చేసినాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఇక్కడ మొత్తం ఏరియా అంతా కూడా ఫ్రెంచ్కి ఇచ్చేస్తాడు సలాబత్ జంగ్, నువ్వు వెళ్ళి వసూలు చేసుకో అని చెప్పి. అది కొంచెం అక్కడున్న ఫౌజ్దారులందరికీ నచ్చదు. సరే, మొత్తానికి దానివల్ల ఇన్ 1956 దేర్ వాజ్ వైడ్ స్ప్రెడ్ రివోల్ట్స్ అగేన్స్ట్ ద ఫ్రెంచ్ ఇన్ ద కోస్టల్ ఆంధ్ర. బుస్సీ అంతా క్రష్ చేస్తాడు. ఆ మీన్ టైంలో ఆ కోర్సులోనే బుస్సీ ఇన్స్టిగేటెడ్ విజయరామరాజు ఆఫ్ విజయనగరం. అప్పుడున్న 1757లో విజయనగరం జమీందారు ఎవరంటే విజయరామరాజు. ఇతనికి బొబ్బిలికి బాగా వైరం ఉంటుంది. దాంతో బుస్సీ వెళ్ళి విజయరామరాజుని నువ్వు వెళ్ళి బొబ్బిలి మీద అటాక్ చేయి, నేను సపోర్ట్ చేస్తానని చెప్తే వీళ్ళిద్దరూ కలిసి బొబ్బిలిని అటాక్ చేస్తారు 1757లో. డివాస్టేటింగ్ డిఫీట్ ఆఫ్ బొబ్బిలి విల్ హ్యాపెన్, దట్ ఈ 1757. తెలుగులో నేను ఇయర్ డే కూడా మెన్షన్ చేశాను. ఆ డే మీరు తెలుగులో చూస్తే ఇక్కడికి వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విజయనగరం ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, నార్థన్ సర్కార్స్. నెక్స్ట్ వీడియో విల్ బీ అబౌట్ నార్థన్ సర్కార్స్. ఇంగ్లీష్ వాళ్ళు నార్థన్ సర్కార్స్ని ఎలా ఆక్యుపై చేశారనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. విజయనగరం ఇక్కడ ఉందండి. బొబ్బిలి జస్ట్ ఇక్కడ 70 kilometers దూరంలో ఇన్లాండ్లో ఉంటుంది. అంటే విజయనగరం నుంచి బొబ్బిలి ద్వారా మనం ఒరిస్సాలోకి వెళ్ళొచ్చు. సో అదొక మెయిన్ స్టేట్ హైవే ఉంటుంది, అది రాయగఢ్ అలాగ వెళ్తారనమాట. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే Zone 3, Zone 4 ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ బొబ్బిలి విజయనగరం ఎందుకు కొట్టుకున్నారు అంటే ఇట్ వాజ్ 70 kilometers డిస్టెన్స్ అంతే. దాంతో అక్కడ బొబ్బిలి యుద్ధం జరిగింది. బొబ్బిలి యుద్ధం 1757లో అయిపోయిన తర్వాత నెమ్మదిగా 1758లో థర్డ్ కర్ణాటిక్ వార్ స్టార్ట్ అవుతుంది. దాంతో బుస్సీ వెనక్కి వెళ్ళిపోతాడు. బుస్సీ వాజ్ రీకాల్డ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ టైంలో రాజా విజయనగరం ఎవరంటే ఆనంద గజపతి రాజు. సో వీళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నెమ్మదిగా ఫ్రెంచ్ వాళ్ళ మీద కోపం వస్తుంది. ఫ్రెంచ్ వాళ్ళ కంట్రోల్ని వీళ్ళు సహించే పరిస్థితిలో ఉండరు. దాంతో ఈ ఆనంద గజపతి రాజు ఏం చేస్తాడంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని అడుగుతాడు సపోర్ట్, రండి బాబు ఫ్రెంచ్ వాళ్ళని పంపించేద్దాం ఇక్కడి నుంచి అని. దాంతో రాబర్ట్ క్లైవ్ రెస్పాండెడ్ టు ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద ఇన్విటేషన్ ఆఫ్ ద రాజా. రాబర్ట్ క్లైవ్ రియాక్ట్ అవుతాడు. రాబర్ట్ క్లైవ్ ఈజ్ ఇన్ బెంగాల్. 1765 ఆ ఏరియా అంతా రాబర్ట్ క్లైవ్ ఉన్నాడు కదా, మన ఇండియన్ హిస్టరీలో కొంచెం చదువుంటాం. సో రాబర్ట్ క్లైవ్ రెస్పాండ్ అయ్యి కల్నల్ ఫోర్డ్ని పంపిస్తాడు రాజాని కలవడమని. విజయనగరం రాజా ఎవరు? ఆనంద గజపతి రాజు. గుర్తుపెట్టుకుని పేర్లు రెండు మారుతాయి. బొబ్బిలి యుద్ధం 1757లో విజయరామరాజు ఉంటే 1758
చందుర్తి యుద్ధంలో ఆనంద గజపతిరాజు ఉంటాడు. జస్ట్ 1 ఇయర్ గ్యాపే, అంటే అతను చనిపోతాడు. తాండ్ర పాపారాయుడు చంపేస్తాడు విజయరామరాజుని. ఆల్రెడీ మీకు తెలుగు వీడియోలో చెప్పాను, విజయరామరాజుని తాండ్ర పాపారాయుడు చంపేస్తాడు. తాండ్ర పాపారాయుడు సినిమా చూడండి, కృష్ణరాజుది అని చెప్పాను. సో ఇక్కడ ఈ రాజా వచ్చి కలుస్తాడు. మొత్తానికి వీళ్ళిద్దరూ 21 నవంబర్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళిద్దరూ కలిసి ఒక ట్రీటీలోకి ఎంటర్ అవుతారు. ఆఫ్టర్ సైనింగ్ ద ట్రీటీ, ద కంబైన్డ్ ఫోర్సెస్ ఆఫ్ ఆనంద గజపతిరాజు అండ్ కల్నల్ ఫోర్డ్ మార్చ్ టువర్డ్స్ రాజమండ్రి అండ్ ఆన్ 7 డిసెంబర్ 1759. 7 డిసెంబర్ 1759 బ్యాటిల్ ఆఫ్ చందుర్తి. తెలుగులో మనకి 1758 అని ఉంటుంది, 7 డిసెంబర్. సో మనము ఇక్కడ ఇంగ్లీష్లోనేమో వీ ఫైండ్ ఇట్ యాజ్ 7 డిసెంబర్ 1759. సో మీకు 2 ఇయర్స్లో 2 తేడాలు ఉంటాయి, అందుకని జాగ్రత్తగా గమనించుకుని మనం తెలుగు టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వాలి. సో ప్లీజ్ డోంట్ కన్సిడర్ 7 డిసెంబర్ 1759, ప్లీజ్ కన్సిడర్ 7 డిసెంబర్ 1758. ఒకసారి నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఆంధ్ర అండర్ ద కంపెనీ యూ విల్ ఫైండ్ so that is we have to follow Telugu textbook. It is 1758 only, Chandurti war. That's for 100%. Change it as 1758 గా మార్చడం జరగాలండి. ఇక్కడ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మీకు 1759 అని ఉంటుంది. డోంట్ బాదర్ అబౌట్ దిస్ ఇయర్. ఓకే, ద చందుర్తి వార్ ఈస్ ఇన్ 1758. ప్లీజ్ చేంజ్ ఇట్ టు 1758. బ్యాటిల్ ఆఫ్ చందుర్తి. మొత్తానికి బ్యాటిల్ ఆఫ్ చందుర్తి దగ్గర ఫ్రెంచ్ వాళ్ళని ఈ కల్నల్ ఫోర్డ్, ఆనంద గజపతిరాజు ఇద్దరు కలిసి బ్యాటిల్ ఆఫ్ చందుర్తి ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫ్రెంచ్ వాళ్ళని తరిమేస్తారు. ఈ సందర్భంలో కల్నల్ మల్లేసన్ అనేవాడు ఈ స్టేట్మెంట్ ఇస్తాడు, ఫ్యూ బ్యాటిల్స్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ మోర్ బ్రిలియంట్ రిజల్ట్స్. అంటే చిన్న యుద్ధమే కానీ పెద్ద రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ చందుర్తి దగ్గర యుద్ధం స్పెషాలిటీ ఏంటంటే ద బ్యాటిల్ ఆఫ్ చందుర్తి లెడ్ టు ద ఎక్స్పాల్షన్ ఆఫ్ ద ఫ్రెంచ్ ఫ్రమ్ ద సర్కార్స్. ఇంకా సర్కార్ల నుంచి, సర్కార్ అంటే వీ హ్యావ్ సీన్ నార్థన్ సర్కార్స్, సర్కార్ల నుంచి ఫ్రెంచ్ వాళ్ళు కంప్లీట్గా వెళ్ళిపోతారు బయటికి. అలాగే ఇన్ ద కర్ణాటిక్ ద ఫ్రెంచ్ అండ్ ద ఇంగ్లీష్ వర్ లాక్డ్ ఇన్ ఎ డెడ్లీ కంటెస్ట్. 22 జనవరి 1760లో వ్యాండీవాష్ దగ్గర ఒక యుద్ధం జరుగుతుంది. ఇంగ్లీష్ జనరల్ ఐర్ కూట్ అనేవాడు ఫ్రెంచ్ని డిఫీట్ చేస్తాడు. ఈ బ్యాటిల్ ఆఫ్ వ్యాండీవాష్ ద్వారా కంప్లీట్గా ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ఇండియా పోతుంది. అంటే ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఈ యుద్ధంతో ఇండియాలో పవర్ఫుల్ అయిపోతారు. ఈ బ్యాటిల్ ఆఫ్ చందుర్తితో బ్రిటిషర్స్ ఆంధ్రాలో పవర్ఫుల్ అయిపోతారు అనమాట. సో దీస్ 2 బ్యాటిల్స్ వర్ సో ఇంపార్టెంట్. దే హ్యావ్ గివెన్ బ్రిలియంట్ రిజల్ట్స్ ఇన్ ద సెన్స్ బ్యాటిల్ ఆఫ్ చందుర్తి లెడ్ టు ద ఎక్స్పెల్షన్ ఆఫ్ ఫ్రెంచ్ ఫ్రమ్ ద సర్కార్స్. బ్యాటిల్ ఆఫ్ వ్యాండీవాష్ వాష్డ్ అవే ద ఫ్రెంచ్ ఫ్రమ్ ఇండియా. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడో గ్రూప్ 2లో ఏదో క్వశ్చన్ అడిగాడు డెఫినెట్గా, గ్రూప్ 1లోనే ఎక్కడో ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరన్నారని కూడా అడగడం జరిగింది. సో దిస్ ఈస్ ద వీడియో అబౌట్ ఆంధ్ర అండర్ ద కంపెనీ. అంటే మనం 1658 వరకు వచ్చాము. 1659లో పిఠాపురం రాజా మీద ఈ ఆనంద గజపతిరాజు యుద్ధం చేస్తాడు. 1759లో ఆనంద గజపతిరాజు పిఠాపురం రాజా మీద యుద్ధం చేసి పిఠాపురం రాజాను ఓడిస్తాడు అనమాట. సో దట్ ఈస్ ద వార్ ఇన్ 1759. చందుర్తి మాత్రం 1758. దట్స్ ఫర్ కన్ఫర్మ్ 100%. సో కైండ్లీ చేంజ్ ఇట్ టు 1758. సో ఇది వీడియో. నెక్స్ట్ వీడియో విల్ బీ అబౌట్ నార్థన్ సర్కార్స్. నార్థన్ సర్కార్స్ అంటే చూశారు కదా, విల్ బీ డీలింగ్ విత్ నార్థన్ సర్కార్స్. అంటే నార్థన్ సర్కార్స్ని బ్రిటిష్ వాళ్ళు ఎలాగా ఆక్రమించారు ఫ్రమ్ ద నిజాం. సో దిస్ ఈజ్ ద నార్థన్ సర్కార్స్. నెక్స్ట్ వీడియో. ఆ తర్వాత వీడియో విల్ బీ అబౌట్ దత్తమండలాలు. దత్తమండలాలు అంటే సీడెడ్ డిస్ట్రిక్ట్స్. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే మీకు ఏమొస్తాయంటే దిస్ 4 డిస్ట్రిక్ట్స్ అనమాట. కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు. అంటే ఈ ఏరియా అంతా కూడా దత్తమండలాల కింద వస్తాయి. అంటే అప్పటికి ఇంకా జిల్లాలు ఫామ్ అవ్వలేదు. తర్వాత సబ్సిక్వెంట్గా ఈ ఏరియా అంతా ఆక్రమించిన తర్వాత బ్రిటిషర్స్ నెమ్మదిగా వీటిని డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ కింద చేస్తారనమాట. సో అవి నెక్స్ట్ వీడియోస్ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ దట్.